యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ నాగమణి. మేము చాలా రకాలుగా అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవలంబించిన ప్రతి క్షణము యూటీఎఫ్గా మా గొంతు వినిపిస్తూనే ఉన్నాము, మా అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగా సిపిఎస్ పైన ఆయన పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష స్థానంలో ఉండి తను ఇచ్చినటువంటి హామీ సిపిఎస్ రద్దు చేస్తాను అధికారంలోకి వచ్చిన వారంలోగా అని చెప్పడంతో 1 సంవత్సరం వరకు ఆగడం జరిగింది. అయినా కూడా ఆయన ఏ రకమైనటువంటి సిపిఎస్ విధానం పైన దాన్ని తొలగించేదానికి కానీ లేదా చర్చించేదానికి కూడా సిద్ధంగా లేని సమయంలో మేము అనేక దఫాలుగా పోరాటానికి పిలుపివ్వడం జరిగింది. అందులో భాగంగా పాదయాత్రలు, బైక్ జాతాలు, జీప్ జాతాలు దఫాలుగా చేయడం అనేటువంటిది జరిగింది. అట్లా చేసినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చేసినా కూడా కానీ అది నాకు టెక్నికల్ ప్రాబ్లము, నాకు అవగాహన లేక ఇచ్చానని చెప్పేటువంటి పరిస్థితి. ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది అట్లా చెప్పడం అనేటువంటిది అంటే సమస్యల పైన అవగాహన లేకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాడా, ఆ హామీని ఇచ్చాడా అనేటువంటిది. అంటే అధికారంలోకి రావడం కోసం మాత్రము ఏ రకమైన హామీలు ఇవ్వడానికైనా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు తేటతెల్లమవుతా ఉంది. కాబట్టి ఈ రకంగా ఉద్యోగులను ప్రలోభ పెట్టినటువంటి సీఎం గారు తానే అన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆర్థిక అంశాలపైన కానీ తను ఇచ్చినటువంటి హామీలు ఏ ప్రజాపాలకుడైనా కానీ నెరవేర్చకపోతే చొక్కా పట్టుకొని కాలర్ పట్టుకొని నిలదీసి అడగమని చెప్పారు. మేము ఈరోజు ప్రతి అంశం పైన ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామనే విషయం పైన కానీ, సిపిఎస్ రద్దు విషయం పైన కానీ, టైంకి నెలకు జీతము ఇవ్వాలనే విషయం పైన కానీ, బదిలీల విషయం కానీ, ప్రమోషన్ల విషయం కానీ ప్రతి విషయాన్ని కూడా ప్రజాస్వామిక పోరాటాల ద్వారానే మేము అడుగుతా ఉన్నాము. కానీ మమ్మల్ని ఒక అసాంఘిక శక్తులపైన వేసేటువంటి కేసులు, బైండ్ ఓవర్ కేసులు అంటూ ఆ కేసులు అంటూ ఈ కేసులు అంటూ నిరసన వ్యక్తం చేయడానికి, ధర్నా చేయడానికి ఒక మండల స్థాయి పిలిపించినా కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లా అప్రజాస్వామికమైనటువంటి పాలన నిరంకుశంగా ఉద్యోగులపైన ఉక్కుపాదం మోపి ఉద్యమాలను అంచాలనేటువంటి సీఎంను నేను దాదాపు 26 సంవత్సరాల కాలంలో ఇట్లాంటి సీఎంను చూడలేదు. కాబట్టి ప్రజారంజకంగా పాలిస్తున్నాను, అన్ని పథకాలు కూడా నవరత్నాల్లో అన్ని పథకాలు నేను హామీలు ఇచ్చినటువంటి వాటిని అన్నింటిని కూడా నెరవేరుస్తున్నాను అనేటువంటి సీఎం ఈ పథకాలను ప్రజలకు చేరువ చేసేది ఉద్యోగులని మాత్రం మర్చిపోతున్నాడు ఆయన. కాబట్టి ఉద్యోగుల పైన పెట్టేటువంటి ప్రతి ఖర్చును కూడా వృధా ఖర్చుగా భావిస్తున్నటువంటి మనకి ఇప్పుడు ఉండేటువంటి ప్రజాప్రభుత్వం ఉంది.